డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో అధికారిక కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం నిధుల విడుదలపై వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. శాఖలలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఇక వీటిలో పూర్తిగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజా నాయకుడిగా అందరికీ కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హిందూ సాంప్రదాయ ఆచరణను చాలా నిష్ఠతో పాటిస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ చాతురస్మ దీక్ష చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష కూడా తీసుకున్నారు. 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో ఉంటారు. ఇక ఈ యొక్క దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఇక నేలపైనే నిద్రపోతారు. చాలా నిష్ఠతో ఈ యొక్క దీక్షను పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కఠినమైన దీక్షను పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయని జన సైనికులు నుంచి వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు విస్తృత రాజకీయ ప్రచారం కూడా చేశారు. దీనికోసం ఒక వెహికల్ ఉపయోగించారు. ఆ యొక్క వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. ప్రచారానికి కూడా వారాహి యాత్ర అనే పేరుతో చేశారు. ఇక యాత్ర సక్సెస్ అయింది. కూటమి అధికారంలోకి రావడమేతో పాటు పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. ఇక కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకున్నారు. ఇక వారాహి మాత ఆశీర్వాదం వలన ఆ యొక్క విజయం సాధ్యమైందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి అమ్మవారు దీక్షను చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క దీక్షలో నిమగ్నమైన పవన్ కళ్యాణ్ వీటితో పాటు ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ను వచ్చి కలుస్తున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొన్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి దీక్షలో ప్రత్యేకంగా పవన్తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అలాగే వేద పండితులతో ఆశీర్వచనం తీసుకొని పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించిన ఆ విజువల్స్ అయితే నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.